Welcome to our podcast Fertility Unlocked. Today we are talking about male infertility, a topic that affects millions of couples but nobody talks about. Hi, this is Dr. Madhuri, your obstetrician host, and today with me is my colleague Dr. Manasa, a fertility specialist. Hello. Let's talk about male infertility. Dr. Manasa, what are the common causes and male infertility ki? మన OPD కి ఎక్కువ మంది వస్తున్నారు కదా, ఫీమేల్స్ వస్తున్నారు, కపుల్స్ వస్తున్నారు. కపుల్స్ లో కామన్ గా ఫీమేల్స్ కాకుండా మేల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా. సో యాక్చువల్లీ చాలా కామన్ అయిపోయింది. మోస్ట్లీ బయట ఏంటంటే ఒక కపుల్ ట్రీట్మెంట్ కి వచ్చారు అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ థింక్ దట్ ఇట్ ఇస్ ద ఫీమేల్ ఇష్యూ. కపుల్ కన్సీవ్ అవ్వట్లేదు అంటే అది ఫీమేల్ లో ఇష్యూ ఉందేమో అని జనరల్ పబ్లిక్ అలానే అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ ట్రూ. యాక్చువల్లీ మనం ఇన్ఫర్టిలిటీ కాజెస్ లో చూసుకుంటే 1/3 ఆఫ్ ద కాజెస్ మేల్ ఇన్ఫర్టిలిటీ అవుతున్నాయి, 1/3 ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, అండ్ మిగతా ఏమో ఇద్దరిలో ప్రాబ్లం ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అన్ఎక్స్ప్లెయిన్. వై ఎగ్జాక్ట్లీ దిస్ ఇన్ఫర్టిలిటీ ఇస్ కమింగ్ అనేది ఈ రోజుల్లో అన్ఎక్స్ప్లెయిన్ అంటే ఇడియోపాథిక్ కాజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇందులో ఇఫ్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది అంటే అసలు ఎందుకు వస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీమెన్ ప్రాబ్లం అంటే స్పర్మ్ కౌంట్ అనేది తక్కువ ఉండడం వల్ల, మొటిలిటీ తక్కువ ఉండడం వల్ల, మార్ఫాలజీ అంటే నార్మల్ గా ఉండే స్పర్మ్స్ యొక్క శాతం తక్కువ అయిపోవడం వల్ల మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుంది. ఇవి వేటి వల్ల వస్తున్నాయి అంటే మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే లైఫ్ స్టైల్, డైటరీ చేంజెస్, స్ట్రెస్. ఇవే కాకుండా సమ్ అదర్ కాజెస్ లైక్ వారికోసీల్ అంటాము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, జెనెటిక్ ఇష్యూస్, ఇన్ఫెక్షన్స్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ కాజెస్ ఉన్నాయి మేల్ ఇన్ఫర్టిలిటీకి. వారికోసీల్ అంటే ఏంటండి? వారికోసీల్ బేసికలీ ఏంటంటే బ్యాగ్ ఆఫ్ వార్మ్స్ అంటాం. అంటే లేమన్ లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే దట్ ఇస్ కాల్డ్ బ్యాగ్ ఆఫ్ వార్మ్స్. టెస్టిస్ చుట్టూరు ఉండే బ్లడ్ వెజల్స్ ఏమవుతాయంటే ఉబ్బిపోతాయి. సో అది అలా ఉబ్బడం వల్ల బ్లడ్ అనేది అక్కడ అక్యూములేట్ అయిపోయి లోకల్ గా టెంపరేచర్ అనేది రైజ్ అయిపోతుంది. ఈ టెంపరేచర్ రైజ్ అవడం వల్ల ఏమవుతుందంటే స్పర్మ్స్ ఆర్ గెటింగ్ కిల్డ్. సో బయటకు వచ్చే సీమెన్ శాంపుల్ లో డెడ్ స్పర్మ్స్ ఎక్కువైపోయి వయబుల్ స్పర్మ్స్ తక్కువ అయిపోతున్నాయి. సో దట్ ఇస్ హౌ వారికోసీల్ ఎఫెక్ట్స్ సీమెన్ క్వాలిటీ. ఇప్పుడు కామన్ గా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, ఒబిసిటీ కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాలిజం కానీ, ఇవి కామన్ ఫ్యాక్టర్స్ అయిపోయి అందరిలో ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తున్నారు. హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ ద క్వాలిటీ ఆఫ్ స్పర్మ్? సో బేసికలీ స్మోకింగ్ అవనివ్వండి, ఆల్కహాల్, ఒబేసిటీ, మన డయట్ లో ఉండే ఎండోక్రైన్ డిస్రప్టింగ్ ఫ్యాక్టర్స్ అంటాము. మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అని ఉంటాయి. సో దోస్ ఆర్ వెరీ హార్మ్ఫుల్. ఇన్ జనరల్ బాడీకి హార్మ్ఫుల్, స్పర్మ్ కి ఇంకా హార్మ్ఫుల్. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, స్మోకింగ్, ఆల్కహాల్, డయట్, ఒబేసిటీ, ఇవన్నీ ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని పెంచుతుంది బాడీలో. అవి దే ఎఫెక్ట్ ద స్పర్మ్, కిల్ క్వాంటిటీ, క్వాలిటీ కూడా ఎఫెక్ట్ చేస్తాయి సీమెన్ ది. సో మనందరికి తెలుసు బేసిక్ టెస్ట్ ఫర్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ అనేది సీమెన్ అనాలిసిస్. కానీ అది ఎప్పుడు చేసుకోవాలో తెలియదు, ఎలా చేసుకోవాలో తెలియదు. సో ఫ్యూ యువర్ ఇన్సైట్స్ ఆన్ దట్. సో సీమెన్ అనాలిసిస్ అనేది ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ సీమెన్ అనాలిసిస్ చేయించుకున్నాండి, అది ఎలా ఉందో చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేద్దామని ఎవరైనా చెప్తారు. బట్ అది ఎలా చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ ఎ ప్రాపర్ అనాలిసిస్. సో సీమెన్ అనాలిసిస్ అనేది 3 to 5 days ఆఫ్ అబ్స్టినెన్స్ అంటాం. అంటే ఏంటంటే ఒక కపుల్ కలిసాక, అంటే ఒక ఇంటర్కోర్స్ అయ్యాక గానీ, లేదంటే ఒక మాస్టర్బేషన్ అయ్యాక, వన్ సీమెన్ శాంపుల్ అనేది డిస్కార్డ్ అయ్యాక 3 to 5 days ఆఫ్ గ్యాప్ ఉంచి తర్వాత శాంపుల్ ఇస్తే దట్ సీమెన్ అనాలిసిస్ ఇస్ ద కరెక్ట్ అనాలిసిస్. మళ్ళీ ఇది ఎక్కడ చేయించుకోవాలి, దట్ ఈస్ ఆల్సో బిగ్ క్వశ్చన్ మార్క్. కొంతమంది ఏంటంటే మేము ఇంట్లో నుంచి శాంపుల్ తీసుకొస్తాము అంటారు. బికాస్ ఆఫ్ సర్టన్ రీజన్స్, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అవ్వచ్చు, సరౌండింగ్ ఫ్యాక్టర్స్, వీటి వల్ల వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకి ఉంటాయి. బట్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గివ్ ఇన్ అ సెంటర్ అంటే ఇమీడియట్ గా శాంపుల్ అనేది అనలైజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇట్ ఈస్ బెటర్ టు గివ్ ఎట్ ద సెంటర్ వేర్ ద శాంపుల్ ఇస్ బీయింగ్ అనలైజ్. లేదు కొంతమంది మేము ఇంట్లో నుంచి ఇస్తాము అంటే యూ కెన్ అలౌ ఇన్ సర్టన్ కేసెస్. ఎలా అంటే వాళ్ళు విత్ ఇన్ ½ an hour లో మేము శాంపుల్ తీసుకొచ్చేస్తాము అంటే ఓకే. సో దట్ నార్మల్ టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలి. యా ఎగ్జాక్ట్లీ, దట్ మీన్స్ మన బాడీ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవ్వాలి. సో వాట్ దే కెన్ డూ ఫర్ దట్ ఇస్ హస్బెండ్ వాళ్ళ పాకెట్ లో, ప్యాంట్ పాకెట్ లో కానీ, షర్ట్ పాకెట్ లో కానీ ఆ శాంపుల్ ని పెట్టుకుని విత్ ఇన్ ½ an hour సెంటర్ కి తీసుకొచ్చేస్తాము అంటే యూ కెన్ అలౌ దెమ్ ఇన్ సర్టన్ కేసెస్. బట్ స్టిల్ ఐ వుడ్ ప్రిఫర్ దెమ్ టు గివ్ ఇన్ ద సెంటర్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే సీమెన్ రిపోర్ట్స్ పట్టుకొని మన దగ్గరకు వస్తున్నారు, బయట ల్యాబ్స్ లో తెచ్చుకొని ఆ రిపోర్ట్స్ చూసి వీఆర్ సెయింగ్ దట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఫర్టిలిటీ సెంటర్ లో చేసిన సీమెన్ అనాలిసిస్ కి బయట చేసిన సీమెన్ అనాలిసిస్ కి మీరు ఏం డిఫరెన్స్ చూస్తారు? లాట్ ఆఫ్ హ్యూజ్ డిఫరెన్స్ అండి, హ్యూజ్ డిఫరెన్స్. వై ఐ సే కపుల్ టు గివ్ ద శాంపుల్ ఇన్ అ ఫర్టిలిటీ సెంటర్ అంటే దేర్ ఇస్ అ రీజన్. నార్మల్ గా చెప్పు, లైక్ ఎనీ ల్యాబ్ క్యాన్ డూ అ సీమెన్ అనాలిసిస్, ఐఎమ్ నాట్ సేయింగ్ నో, బట్
the staff, the doctor, the embryologist, andrologist at the fertility center analysis లో డిఫరెన్స్ ఏంటి అంటే దే నో ద పేషెంట్, ద కపుల్స్ కేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ అనాలిసిస్ ఒక ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఒక పర్టికులర్ కట్ ఆఫ్ వాల్యూస్ అనేది ఇచ్చాయి. సో మన అనాలిసిస్ కూడా దాని ప్రకారమే ఉండాలి. మెయిన్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే కౌంట్, మొటిలిటీ వరకు కూడా కరెక్ట్ గా బాగానే ఉంటున్నాయి. బట్ నౌ డేస్ దేర్ ఇస్ అ కండిషన్ కాల్డ్ టెరటోజూస్పర్మియా. అంటే నార్మల్ ఫార్మ్స్, నార్మల్ షేప్ లో ఉండే స్పర్మ్స్ కౌంట్ తగ్గిపోతుంది అనేది ఒక మేజర్ ప్రాబ్లమ్ లా ఉంది. సో దాని అనాలిసిస్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. WHO దాని పర్సెంటేజ్ 4% అని ఇచ్చింది. దేర్ ఇస్ అ రీజన్ వై అంత తక్కువ పర్సెంట్ ఇచ్చిందంటే దేర్ ఇస్ అ రీజన్. అన్నీ నార్మల్ గా ఉంటున్నాయి ఈ రోజుల్లో. సో మన అనాలిసిస్ కూడా అంత స్ట్రింజెంట్ గా ఉండాలి. సో బయట మీరు కొన్ని రిపోర్ట్స్ చూస్తే 80% నార్మల్ ఫార్మ్స్, 90% normal, which is all not true. So proper analysis at a fertility center is mandatory. Semen analysis అనేది కామన్ టెస్ట్. ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేసేది మనం semen analysis. ఆ దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే హౌ ఫర్దర్ యూ డూ, వాట్ ఆర్ ద ఫర్దర్ టెస్ట్ యూ డూ? సో ఫస్ట్ సీమెన్ అనాలిసిస్ చూసాకనే మనం ఏదైనా ఫర్దర్ గా వెళ్ళేది. సో అందులో ఏమైనా అబ్నార్మాలిటీ ఉందంటే నెక్స్ట్ టెస్టింగ్ విల్ డూ హార్మోన్ అనాలిసిస్. మేల్ పార్ట్నర్ యొక్క FSH, LH, టెస్టోస్టెరాన్, ప్రొలాక్టిన్ లెవెల్స్, సమ్ టైమ్స్ ఇట్లాంటి హార్మోన్స్ అన్ని టెస్ట్ చేస్తాం. ఇదే కాకుండా కొన్ని కేసెస్ లో అల్ట్రాసౌండ్ కూడా నీడ్ ఉంటుంది. వారికోసిల్ కేసెస్ లో కొన్ని అబ్స్ట్రక్టివ్ కాజెస్ ఉంటాయి. ఇది వరకు ఏమన్నా ట్రామా అంటే ఏమైనా యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, మమ్స్ అయి ఉండొచ్చు, ఇట్లాంటి వాటిల్లో వీల్ సజెస్ట్ అల్ట్రాసౌండ్. కొన్ని కేసెస్ లో వీల్ సజెస్ట్ జెనెటిక్ టెస్టింగ్ ఆల్సో. ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండి, ఒబిసిటీ కానీ, ఫుడ్ చేంజెస్ కానీ, స్ట్రెస్ కానీ, ఇవన్నీ అని చెప్పారు. హౌ స్ట్రెస్ ఎఫెక్ట్స్ సీమన్ క్వాలిటీ? సో స్ట్రెస్ ఏంటంటే మేజర్ కాజ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. బోత్ మేల్ అండ్ ఫీమేల్ లో స్ట్రెస్ అనేది మేజర్ కాజ్ లాగా తయారైంది. సో వాట్ ఇస్ స్ట్రెస్ డూయింగ్ ఇన్ మేల్ పార్ట్నర్ పర్ సే అంటే స్ట్రెస్ అనేది కార్టిసాల్ అనే హార్మోన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. So this cortisol in turn is reducing testosterone hormone. So that is reducing your semen quality, count, motility, morphology అంతా ఎఫెక్ట్ చేస్తుంది. సో హౌ మన లైఫ్ స్టైల్ ని మనం ఎలా మోడిఫై చేసుకుంటే ఇవన్నిటిని మనం ఓవర్కమ్ చేయొచ్చు? సో ఫస్ట్ అండ్ బేసిక్ అడ్వైస్ మనం ప్రతి ఇన్ఫర్టైల్ కపుల్ కి ఇచ్చేది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. దట్ ఈస్ అ హెల్దీ డయట్, moderate exercise, at least 5 to 6 times days in a week. We have to maintain your exercise. General health అనేది మెయింటైన్ చేయాలి. వీటితో పాటు స్మోకింగ్ కట్ డౌన్, క్విట్ చేయాలి, క్విట్ ఆల్కహాల్. సో ఈ డైటరీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్ని అయితే బేసిక్ గా చేసుకోవాల్సిందే ఎవరైనా కానీ. మనం డైట్ మోడిఫికేషన్ అని చెప్తున్నాం, బయట అందరూ డైట్ మోడిఫై చేసుకోండి అని చెప్పి పంపిస్తున్నారు. బట్ దే ఆర్ వెరీ యాంగ్షియస్, ఏ ఫుడ్ తినాలి, ఈ ఫుడ్ తినాలా. సో మన డైలీ రొటీన్ ఫుడ్స్ లో స్పర్మ్ క్వాలిటీని కానీ, మొటిలిటీని కానీ బూస్ట్ చేసే ఫుడ్ ప్రొడక్ట్స్ ఏంటి? ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికి యూ కెన్ ఇంక్లూడ్ నట్స్ అండ్ సీడ్స్. ఈ రోజులో ఇది ఒక ట్రెండ్ లాగా అయింది, నట్స్ అండ్ సీడ్స్ తింటే అన్ని అయిపోతాయి అన్నట్టు, విచ్ ఇస్ యాక్చువల్లీ ట్రూ. దే వెరీ హెల్దీ. సో వాల్నట్స్ అవనివ్వండి, ఆల్మండ్స్ అవనివ్వండి, సీడ్స్ లో పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, ఆల్ ఆఫ్ దీస్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్. మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసుకున్నట్టు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి. సో దే విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ యువర్ సీమన్ క్వాలిటీ. సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, విటమిన్ సి రిచ్ ఫుడ్స్, సిట్రస్ ఫ్రూట్స్, లెమన్, ఆరెంజ్, ఆకుకూరలు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆర్ వెరీ హెల్దీ. ఇవే కాకుండా హార్మోన్ బ్యాలెన్స్ చేసే ఫుడ్స్ లైక్ ఓట్స్, మిల్లెట్స్, ఇవన్నీ ఏంటంటే హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి. ఇంకొకటి omega-3 fatty acids, they are also very healthy. Fish, very healthy. This will all actually improve your semen quality. మన దగ్గరికి సీమన్ అనాలిసిస్ రిపోర్ట్ పట్టుకొని పేషెంట్ వచ్చారు. వాళ్ళ రిపోర్ట్ చూసి మీరు ఎప్పుడు ఏం అడ్వైస్ చేస్తారంటే, వెన్ డూ యూ అడ్వైజ్? IUI ఎప్పుడు చేస్తారు, ICSI ఎప్పుడు చేస్తారు, IVF వెంటనే చేస్తారు అన్న అపోహతో బయట చాలా మంది ఉన్నారు. హౌ డు యూ అడ్వైజ్ ట్రీట్మెంట్? సో మనం ఈ ట్రీట్మెంట్ అడ్వైజ్ అనేది వీ కాంట్ జనరలైజ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెనాట్ జనరలైజ్. అది కపుల్ని బట్టి వీ విల్ ట్రీట్. మనం ఇవాళ మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సెపరేట్ మేల్ ఇన్ఫర్టిలిటీ యొక్క ట్రీట్మెంట్ అనేది మనం సెపరేట్ చేసి మాట్లాడలేము. ఒక కపుల్ ట్రీట్మెంట్ ఎప్పుడైనా కానీ, అది మేల్ లో ప్రాబ్లమ్ ఉన్నా, ఫీమేల్ ప్రాబ్లమ్ ఉన్నా, దట్ ఇస్ అ కపుల్ ఇష్యూ. సో వీ హ్యావ్ టు టేక్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఇన్ టు కన్సిడరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కపుల్ ఏజ్, మేల్ ఏజ్, ఫీమేల్ ఏజ్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. అండ్ ఇయర్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ, మ్యారీడ్ లైఫ్, ఇయర్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి.
ఎస్ ఇవన్నీ కాకుండా మేల్ సెపరేట్ గా చూస్తే కొన్ని కట్ ఆఫ్స్ ఉంటాయి. దేర్ ఆర్ సర్టన్ కట్ ఆఫ్స్, కౌంట్ WHO కట్ ఆఫ్స్ ఉంటాయి, మోటిలిటీ కట్ ఆఫ్స్ ఉంటాయి. సో ఆ కట్ ఆఫ్స్ ప్రకారం యూ విల్ గో. కొంతమందికి IUI సెట్ అవుతుంది, కొంతమందికి IVF సెట్ అవుతుంది. సివియర్ మేల్ ఫ్యాక్టర్ అంటే less than 1 million స్పర్మ్స్ ఉన్న వాళ్ళకైతే we will ask them to go for IVF, ICSI కూడా ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ కి వెంటనే వెళ్ళమని అయితే చెప్తాం. less than 1 million ఉన్న మేల్ యా. ఓకే, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్న తర్వాత సింపుల్ గా ఒక కపుల్ ఎప్పుడు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలవాలి? ఓ ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఒక కపుల్ ఆఫ్టర్ దే స్టార్ట్ ట్రయింగ్ ఫర్ కిడ్స్ అట్లీస్ట్ 1 year అంటే 12 months ఆఫ్ కంటిన్యూస్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ ఇన్ ద ఫర్టైల్ పీరియడ్, ఫీమేల్ యొక్క ఫర్టైల్ పీరియడ్ లో 1 year పాటు ట్రై చేసిన తర్వాత స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్ అంటే యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఇదే మీ ఏజ్, కపుల్ ఏజ్ మోర్ దెన్ 35 ఉందనుకోండి, మనం 1 year దాకా కూడా వెయిట్ చేయకూడదు. వీ హ్యావ్ టు కన్సల్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విత్ ఇన్ 6 months ఆఫ్ ట్రయింగ్. సో డాక్టర్ మాన్సా మనకి వెరీ సింపుల్ లాంగ్వేజ్లో మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో హోప్ దిస్ టాపిక్ హెల్ప్స్ యూ ఇన్ యువర్ ఫర్టిలిటీ జర్నీ అండి. ఓకే, ఇన్ అవర్ ఫర్టిలిటీ అన్లాక్ సిరీస్ విల్ టాక్ అబౌట్ PCOD in our next episode.